హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. నిన్నటి దినం మందు నేను రమారమి 24,000 సంబంధించినటువంటి పోస్టులు, అది అంగన్వాడీ, అలాగనే మనకి జీపీఓ విలేజ్ గ్రామ పరిపాలన అధికారికి సంబంధించినటువంటి ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు 25,000 పైగా పోస్టులు నేను చెప్పి తెలపడం జరిగింది. అయితే ఇటీవల ఒక ట్వీట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఈ ట్వీట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్ వెంకటరామరెడ్డి గారికి సంబంధించినటువంటిది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ ఫిల్ 30,228 పోస్ట్స్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ సూన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అది ఎప్పుడు రిలీజ్ అయింది? 25th మార్చ్న మనకి 20th మార్చ్ 2025 రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. 6:42 PM పోస్ట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 563 గ్రూప్ 1 పోస్టులు, 783 గ్రూప్ 2, 1365 గ్రూప్ 3 పోస్టులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది వితిన్ మంత్లు ఇస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా అంగన్వాడీ చీఫ్ మినిస్టర్ ఏమని తెలిపారని చూసినట్లయితే కనుక 14,236 పోస్టుల అంగన్వాడీ పోస్టులు, అదే రకంగా 14,326 జీపీఓ పోస్టులు అనేటువంటిది త్వరలో రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో వీటితో పాటుగా ఇంకా మిగిలినటువంటి పోస్టులు అనేటువంటిది కూడా రిలీజ్ చేస్తామన్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు కూడా మ్యాక్సిమం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే నిన్నటి దినమంతా మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పేసి ఊహాగానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయలేదు. మ్యాక్స్ ఈరోజు ఏమైనా రిలీజ్ చేస్తారేమో మనం చూడాలన్నమాట అండి. సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కనుక 14,236 అనేటువంటిది అంగన్వాడీ, 14,326 అనేటువంటిది గ్రామ పరిపాలన అధికారికి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటి ఇస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈరోజు ఆర్టికల్లో మనకు రావడం జరిగింది అనమాట. దిశ పేపర్లో 30,228 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 14,236 అనేటువంటిది అంగన్వాడీ పోస్టులకి ఇవ్వడం జరిగింది అనమాట. 10,954 అనేటువంటిది గ్రామ పరిపాలన అధికారుల నియామకాలు సైతం చేపట్టున్నట్టుగా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇంకా కూలంకుశంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 15 నెలల్లోనే, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 15 నెలల్లోనే మనం చూసినట్లయితే దరిదాపుగా 58,868 పోస్టులు అనేటువంటిది నియమించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఏ శాఖకు గాను ఎన్ని పోస్టులు అనేటువంటిది వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇచ్చారనేటువంటిది ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనమాట అండి. ఒకవేళ మీకు ఈ డీటెయిల్ కావాలనుకున్నట్లయితే కనుక మన వాట్సాప్ ఛానల్లో నేను మీకు పొందుపరుస్తానండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో అలాగనే ఏదైతే 2,711 పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే ఉందో వీటిని నెలల్లోనే మ్యాక్సిమం రాబోయే నెలల్లోనే వీటన్నిటిని పూర్తి చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో అభ్యర్థులకు సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా వితిన్ మంత్ ఆర్ 2 monthsలో ఇచ్చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. కొత్తగా చూసుకున్నట్లయితే కనుక 30,228 పోస్టులు మంజూరు చేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే రీసెంట్గా నిన్నటి దినం మందు గురువారం రోజు జరిగినటువంటి రవీంద్ర భారతిలో 922 మందికి సీఎం రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అనమాట. అందులో 582 మంది కారుణ్య నియామకాలు, అంటే వారి తల్లుడు కానీ తండ్రులు కానీ ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి వాళ్ళ కుమారులకి ఏదైతే ఉద్యోగాలు ఇస్తారో వారి తర్వాత ఇచ్చేటువంటి వాటిని కారుణ్య నియామకాలు అంటారనమాట. సో ఆ రకంగా కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి మొత్తం 524 సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది. అలాగనే 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులు కూడా సృష్టించి వారికి ఇచ్చినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి 2,711 ఉద్యోగాలు త్వరలోనే, అంటే వితిన్ మంత్లో దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి తర్వాత మరలా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు అనేటువంటిది కూడా మరలా ఇస్తామని చెప్పేసి ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 30,228 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి మనకి ఈ మంత్ ఎండ్ లోపు మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ పోస్టులకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మీ దాన్ని చూసుకుంటే అదే రకంగా గ్రామ పరిపాలన అధికారి, దీన్ని జీపీఓ అంటారనమాట అండి. గ్రామ పరిపాలన ఆఫీసర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అనడం జరుగుతుంది అనమాట. ఆ పోస్టులకు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి చేయండి. నేను విఆర్ఓకి సంబంధించిన, అదే జీపీఓకి సంబంధించినటువంటి బుక్ అనేటువంటిది చాలామంది అడగడం జరిగింది అనమాట. కాంప్రహెన్సివ్ బుక్ అనేటువంటి అడగడం జరిగింది. నేనైతే ఇండివిజువల్ కంటెంట్ మెటీరియల్ అనేటువంటిది యూజ్ అవుతుందని చెప్తాను. కాకపోతే ఒక షార్ట్ ఫామ్లో మీకు కావాలంటున్నారు కాబట్టి ఒక బుక్
అనేటువంటిది నేను చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోతో కూడా నేను ఈరోజు మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇదనమాట అండి 30,228 పోస్టులకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్. దాంట్లోనే మనకి దరిదాపుగా చూసుకున్నట్లయితే 24,000 పైగా పోస్టులు చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ పోస్టులు, అదే రకంగా మనకి జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించిన పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. మిగతా పోస్టులు అనేటువంటిది మ్యాక్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఉండేటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ 4 కూడా పోస్టులు తీసేస్తారు కాబట్టి గ్రూప్ 3 కింద దాన్ని కన్సిడర్ చేసేటువంటి నేపథ్యం ఉంటున్నటువంటి నేపథ్యంలో సో ఇది ఒక ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగిందనమాట అండి. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఈ వీక్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఎదురు చూడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని అప్డేట్ల గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది అనమాట. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.